ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే కూటమి విజయం సాధించిన తర్వాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల నుంచి కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ వచ్చింది. అసలు ఊహించిన సక్సెస్ ఇది. 164 సీట్లతోటి గెలిచారు. అయితే తర్వాత ఏంటి? ముఖ్యంగా బీజేపీ అన్నది నేషనల్ పార్టీ, ఇంక దాని గురించి చెప్పనవసరం లేదు. హ్యాట్రిక్ కొట్టేసాడు ఆయన. మోదీ గారు రికార్డులు సృష్టిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఉన్నా పర్వాలేదు, ఒక రాష్ట్రంలో లేకపోయినా పర్లేదు. కానీ అన్ని రాష్ట్రాలు బీజేపీ కైవసం చేసుకోవాలి. దానికి వాళ్ళు ఎంచుకున్న మంత్రం ఏంటంటే సౌత్లో ఒక ఫెమిలియర్ ఫేస్ ఉండాలి. అది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఏదో ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా అయితే మోదీ గారు చూసిన సందర్భాలు లేవు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తారు. 2014 నుంచి జరుగుతున్న అంశం ఇది. 2014లో అసలు పవన్ కళ్యాణ్ అంటే ఓకే, చిరంజీవి గారు తమ్ముడా, అప్పుడు సెంట్రల్ మినిస్టర్ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు కింద ఆయన వచ్చారు. 14లో ఆయన పోటీ చేయలేదు, బయట నుంచే సపోర్ట్ చేశారు. కానీ ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు కానీ, ఆయన ఏ రకంగా అడుగులు వేస్తున్నాడు, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాడు, ఆయన విజనరీ ఏంటి, ఇది ప్రధానంగా చూస్తుంటారు. సో మోదీ దాన్ని పసిగట్టారు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తున్నారు. దేశమే ఆయనకి దాసోహం అంటుంది ఈరోజు. ఏ నాయకుడన్నా సరే మోదీని ఎదిరించి ఎవరు ఉండగలరు? ఉండే పరిస్థితి లేదు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే. సో అలాంటిది ఎవరికి ఇవ్వనటువంటి ఒక అరుదైన గౌరవం పవన్ కళ్యాణ్కి ఆయన ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సొంత తమ్ముళ్ళగా ఆయన చూస్తుంటాడు. చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఆ విజువల్ కూడా ఎంత వైరల్ అయింది. ఆయన కాలుకి నమస్కారం పెడుతుంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంత ఈజీగా ఎవరి కాలుకి నమస్కారం పెట్టరు. పెడితే చిరంజీవి గారి కాలుకి పెట్టుంటారు ఆయన. నేను ఎప్పుడు పెద్దగా విజువల్ చూడలేదు. కానీ మోదీ గారు అనేసరికల్లా ఈయన కూడా ఎక్కడో ఒక తెలియని బంధం ఏర్పడిందా అన్నట్లుగా ఉంటారు. ఈయన కూడా ఆయన అలాగే చూస్తుంటాడు. మిగతా వాళ్ళందరినీ ఒక దృష్టితో చూస్తే ఈయన ఒక దృష్టితో చూస్తుంటారు. నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు గెలిచారు, వీళ్ళకి ఏదో 2 ఎంపీలు ఏం అవసరం లేదు మోదీ గారికి. వాస్తవంగా 2 ఎంపీలు ఆయనకు అసలు నథింగ్, ఏమీ కాదు. కానీ మనిషి అక్కడ పవన్ కళ్యాణ్ నచ్చారు. ఎందుకు నచ్చారు? తన సనాతన స్లోగన్ ఎత్తుకుని ముందుకు వెళ్ళారనో, లేకపోతే హిందుత్వం అనే దాని మీద ఇలాంటి ఒక మనిషి ఉండాలనో, లేకపోతే సౌత్లో ఈ ఫేస్ ఖచ్చితంగా ఉండి తీరాలి బీజేపీ. కానీ ఆయన నార్త్లో ఎలగలడేమో, కానీ సౌత్లో ఇలా ఆటలు సాగటం లేదు. ప్రాంతీయ పార్టీలదే ఉంటుంది. సో జనసేన మొన్న సక్సెస్ దగ్గర నుంచి మోదీ గారు ఇంకా దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఏంటంటే కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందండి. ఇది చాలామందికి లేదులే ఇలాగ అంటుంటారు కానీ చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇది. కేంద్ర మంత్రిగా క్యాబినెట్లోకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవడానికి సర్వం సిద్ధమయ్యింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో దీని మీద మాట్లాడడం కూడా జరిగిందని. ఈ మధ్యకాలంలో చూస్తే ఈయన కొన్ని మంత్రిత్వ శాఖలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నాగబాబు గారిని కూడా మంత్రిని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కంటే పవన్ కళ్యాణ్ సేవలు సౌత్లో దేశంలోనే వినియోగించుకునే పనిలో మోదీ గారు ఉన్నారు అని. ఇలాంటి ఫేస్ ఖచ్చితంగా పార్లమెంట్లో ఉండాలి. కేంద్ర మంత్రి అయితే ఒక ప్రాంతానికే కదా, ఆంధ్రప్రదేశ్కే ఉంది, తెలంగాణకే ఉంది, మిగతా ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అవి చేయగలడు. ఒక ప్రాంతంలోనే ఉండే పరిస్థితి కాదు కదా. గల్లీ మ్యాచ్లు ఆడడం వేరు, ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడడం వేరు. ఆ ప్రయారిటీ వేరేగా ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లోనే ఒక ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా నాగబాబు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు సీఎం కింద ఉంటారు, 15 సంవత్సరాల కూటమి ఉంటుంది అనడానికి కూడా ప్రధాన కారణాలు ఇవి. ఎందుకు అంటుంటాడు ఈయన 15 సంవత్సరాలు అంటుంటారేంటి? వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా సీఎం 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 అంటుంటారు. జనసైనికులందరూ కూడా మా సేనాని ఎప్పుడు సీఎం అవుతాడని వాళ్ళు వేయికలతో ఎదురు చూస్తుంటే ఈయనెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీరు 15 సంవత్సరాలు అంటారు ఏంటని చెప్పి చాలామంది విమర్శించిన సందర్భం ఉన్నదంటే డైరెక్ట్గా అనకపోయినా అనుకుంటారు కదా, ఈయనేంట్రా బాబు ఇలా చేస్తున్నాడు, 29 కన్నా ఏదో సీఎం అవుతారండి. ఆయన సీఎం అవుదామని చూడటం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మోదీ గారితో సంప్రదింపులు ఎప్పుడూ జరిగినాయి. ఆల్ ఆఫ్ సడన్గా నాగబాబు గారిని తెర మీదకి తీసుకురావడానికి కూడా కారణం అదే. తన సొంత మనిషి ఉండాలి. తను ఏదైతే మంత్రిత్వ శాఖ చేస్తున్నారో వేరే వాళ్ళకి ఇచ్చి చెప్పించుకుంటే కంట తన అన్నగారే ఉన్నారనుకుంటే ఆయనే చూసుకుంటాడు. అది అందులో ఇంక వేరే ఏముంది? కేంద్ర మంత్రిగా వెళ్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఇంకా సేవ చేయొచ్చు ఆయన, ఏ రకంగా అయినప్పటికీ కూడా. సో మోదీ గారి ప్రధానంగా ఈయన కావాలి. ఆంధ్రప్రదేశ్లోనే ఈయన పరిమితం చేయాలని ఆయన అనుకోవట్లేదు. మంత్రివర్గంలోకి ఆయన్ని తీసుకోవడానికి సర్వం సిద్ధమైంది. ఆల్రెడీ ఈయన కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈయన వెళ్ళలేదు బయటికి. ఎందుకంటే తిరుపతి కూడా వెళ్ళాల్సింది, ఆ షెడ్యూల్ కూడా ఆయన క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇది అయిన వెంటనే ఒక 2-3 రోజుల్లో
ఢిల్లీ వెళ్ళబోతున్నారు, ప్రధాని మోదీ గారిని కలబోతున్నారు. దీనికి సంబంధించి వస్తున్న ఇన్పుట్స్ ఏంటంటే మనకి దొరికినవి, ప్రధాని మోదీ తన మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు, పార్టీలో కొత్త నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులు ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో వరుస సమావేశాలు కాదు మనం చూస్తున్నాం, గత వారం రోజుల నుంచి కూడా వరుస సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ప్రమేయం కూడా ఉంటుంది కాబట్టి. ఇక త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఇది చాలా కీలకం. వచ్చే పార్లమెంటు పోల్స్ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఏపీ తెలంగాణలో ప్రధాని వ్యూహాలకు పదును పెట్టారు. తాజాగా సాయిరెడ్డి స్థానంలో బీజేపీ రాజ్యసభ అభ్యర్థితో పాటు మంత్రివర్గ విస్తరణలో ఏపీకి మరో బెర్త్ విషయంలోనూ కీలక మంత్రాంగం సాగుతుంది. ఇది అసలైన సమాచారం. విజయసాయిరెడ్డిది సీటు ఖాళీ అయింది, అందులో ఖచ్చితంగా రాజ్యసభకు ఒకరు తీసుకోవాలి. ఆ రాజ్యసభ నుంచి పవన్ కళ్యాణ్ గారినే తీసుకుని మంత్రివర్గంలో స్థానం కల్పించి సౌత్లో ఆయన్ని రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు వివిధ రాష్ట్రాల్లో ఇవి చాలా కీలకం కదండి. బీజేపీకి కీలకం, పవన్ కళ్యాణ్ గారికి కీలకం కాదు ఇది. ఈ ఫేస్ అక్కడ కావాలి, అవి ఏడవాలి. ఎందుకంటే మహారాష్ట్రలో ఈయన పర్యటించిన దగ్గర అంతా విజయదుందుం మోగించింది. తమిళనాడులో కూడా అదే పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు సౌత్ అంతా కూడా. సో ఆ నేపథ్యంలో ఈ వ్యూహం చేస్తున్నారు. ఇది కూడా మంచిదే కదా, ఒక కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళడం అంటే చిన్న అంశం ఏం కాదు. తర్వాత అంశంలో ఏమన్నది, కేంద్ర మంత్రిగా చేసిన ముఖ్యమంత్రి అయిన సందర్భాలు లేవా? అవసరమైతే అప్పుడు అది చేస్తారు. ఇక ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహం రచించేస్తుంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తుంది. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తుంది. ఇదే సమయంలో వరుసగా జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి కీలకంగా భావిస్తున్న బీజేపీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. భవిష్యత్ రాజకీయాల వ్యూహంలో భాగంగా ఏపీ నుంచి సాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానంలో తమిళనాడు నేత అన్నామలైకు అవకాశం ఇవ్వాలని దాదాపు నిర్ణయించినట్లు ఆ పార్టీ నేతల సమాచారం. అదే సమయంలో రెండు ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళను అంటే వద్దు అని అంటారు ఆయన, ఒకవేళ వెళ్ళను అంటే అన్నామలైకు అవకాశం ఇవ్వడానికి. ఇక అదే సమయంలో పవన్తోనూ బీజేపీ నాయకత్వం కీలక మంత్రాంగం సాగిస్తుంది. ఈయన ఒకవేళ తీసుకుంటానంటే అటు వెళ్తారు. ఇక మోడీ వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయంటే, పవన్ కేంద్ర కేబినెట్లో వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. బీజేపీ నాయకత్వం జమిలీ ఎన్నికలకు కసరత్తు చేస్తూనే ఇప్పటి వరకు దక్కని రాష్ట్రాల్లో పాగా వేయడం పైన ఫోకస్ పెట్టింది. మోదీ కేబినెట్ విస్తరణ వచ్చే నెలలో జరగనుంది. ఈసారి కేబినెట్లోకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం, పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తుంది. పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడిగా నియమించనుంది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవకు సంఘ నేతలకు బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం వస్తుంది. ఇక ఏపీ నుంచి ప్రస్తుతం టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం లేదు. సొంత తమ్ముళ్ళ చూసుకునే పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి ఒక్కరు కూడా లేరు. ఇది చాలా కీలకమే. ఈసారి ఏపీ నుంచి మరొకరి ఛాన్స్ ఇచ్చే పనిలో బీజేపీ ఆలోచన చేస్తుంది. ఇక మారుతున్న సమీకరణాల్లో భాగంగా పవన్ ఆమోదం చెబితే మోదీ కేబినెట్లోకి కీలక పోర్ట్ఫోలియో ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పవన్ ఏపీలోనే కొనసాగితే మోదీ రాజకీయ కోర్ కమిటీలో పవన్కు అవకాశం ఇవ్వనున్నారు. ఒకవేళ నేను ఏపీలోనే ఉంటానండి, కొన్నాళ్ళు నేను అక్కడికి వచ్చే పరిస్థితి లేదు అంటే మోదీ మీన్స్ ఎన్డీఏ, బీజేపీలో కోర్ కమిటీలో పవన్ కళ్యాణ్కు అవకాశం ఇవ్వనున్నారు. ఈయనకి రెండు ఆప్షన్లు, ఒకటి డైరెక్ట్గా మంత్రివర్గంలోకి వస్తారా, లేకపోతే కోర్ కమిటీలో ముఖ్య భాగస్వామి అవుతారా. ఇక తమిళనాడులో గెలుపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. కొంతకాలంగా పవన్ సైతం తమిళనాడు కేంద్రంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తుంది. పవన్ రాష్ట్రంలోనే కొనసాగితే ఏపీ కోటాలో రాజ్యసభ ఖాయమని చెబుతున్న అన్నామలై కేంద్ర మంత్రి కావడం దాదాపు ఖాయం. అన్నామలై తమిళనాడుతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ అజెండా విస్తరణ కోసం పనిచేయనున్నారు. దీంతో ఇప్పుడు పవన్, అన్నామలై ఇద్దరితో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తమ మార్క్ రాజకీయాలకు సిద్ధమైంది. ఇక మంత్రివర్గ విస్తరణలో ఏపీకి తుది జాబితాలో పవన్ కళ్యాణ్కి ఛాన్స్ అనే మాట చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇవి ఇక్కడున్న ఇన్పుట్స్. సో పవన్ కళ్యాణ్కి రెండు ఆప్షన్లు, కోర్ కమిటీలోకి వస్తారా, ఆయన సూచనలు సలహాలు తీసుకుంటారు, హై ప్రయారిటీ ఉంటుంది, ఈక్వల్ టు అది క్యాబినెట్ హోదా ఉంటుంది. కోర్ కమిటీలో కానీ తీసుకుంటే సామాన్యమైన వాళ్ళకి ఆ ఛాన్స్ దొక్కదు. ముఖ్యంగా నేషనల్ పార్టీలో అస్సలు దక్కదు. రాష్ట్రాల నుంచి వీళ్ళు రాష్ట్రాల్లో మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేకపోతే పార్టీ అధ్యక్షులు అవ్వచ్చు, కానీ నేషనల్ పార్టీలో కోర్ టీంలో వాళ్ళని కాని టీంని తీసుకొచ్చి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వరు. కానీ అంత గొప్ప అవకాశం దేశంలోనే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే
దక్కే అవకాశం అయితే ఇప్పుడున్న ఇన్పుట్స్ని బట్టి తెలుస్తుంది. లేదా కేంద్ర మంత్రిగా వెళితే మరి నాగబాబు గారిని తీసుకోవడానికి కూడా కారణం అది. ఎందుకంటే కుటుంబ రాజకీయాలు నేను దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఆల్ ఆఫ్ సడన్గా నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి మంత్రిగా ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడకుండా ఇదేమీ జరగదు కదా. సో పవన్ కళ్యాణ్ గారికి వేరే విజన్ లేకపోతే అన్నగారిని మళ్ళీ తీసుకొస్తే అవి కొద్దిగా విమర్శలకు ఎదురవుతాయి. ఇప్పటికే విమర్శలు ఎదురవుతున్నాయి కదా, వాళ్ళ అన్నగారి కోసం ఆయన కోసమే పార్టీ చేస్తున్నారు. సో వీటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే వ్యూహంలో భవిష్యత్తు ప్రణాళికల కోసం పవన్ వేసిన వ్యూహంలో భాగంగా మోదీ గారు ఇచ్చిన సూచనలు సలహాల మేరంగా ఈయన ఈ రకంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. సౌత్లో పవన్ మోత మోగపోతుంది. ఆయన కేంద్ర మంత్రిగా వెళ్తారా, కోర్ టీంకి వెళ్తారా, ఇది చాలా కీలకంగా రానున్న రోజుల్లో చూడబోతున్నాం.